నడిదాటిన తర్వాత నావను తగులబెట్టినట్లు ఉంది. మన సర్కారు పరిస్థితి. నమ్మిమోసపోయామంటూ అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నారు. ఇన్ని లక్షల మంది న్యాయపోరాటం చేసినా ప్రభుత్వంకు ఒక్క గొంతుకూడా వినపడలేదని వాపోయారు. అసలు ఇది ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వమేనా అని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా గారు ఈరోజు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని తాము హామీ ఇచ్చామని, అందుకు తగ్గట్టే నోటిఫికేషన్ విడుదల చేశామని, యువతకు ఉద్యోగమిప్పించే బాధ్యత తనదని సీఎం తెలిపారు. ఈ నెల 15వ తేదీలోపల అన్ని ప్రక్రియలు పూర్తవుతాయన్నారు. వచ్చే నెలలో పరీక్షలు నిర్వహిస్తామని, పాఠశాలలు తెరిచేలోపు నియామకాలు పూర్తిచేసి ఉపాధ్యాయులు ఉద్యోగాల్లో పెడతామని తెలిపారు. దీనిని బట్టి ప్రభుత్వానికి లక్షల మందిలో ఒక్క గొంతు కూడా వినపడలేదని స్పష్టమవుతుంది. మిగిలిన 4 ఏళ్లు బానిసలుగా బతకాల్సిందే అని అభ్యర్థులు మండిపడుతున్నారు. అభ్యర్థుల 4 అభ్యర్థనలను నెరవేర్చని పక్షంలో వచ్చే ఎలక్షన్లలో ఓటమికి మొదటి స్టోన్ పడిపోయినట్లేనని అభ్యర్థులు హెచ్చరించారు. చివరిగా ఒక మాట, అభ్యర్థుల పక్షాన నిలబడ్డ విద్యార్థి సంఘాల నాయకులకు మరియు మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు గారికి అభ్యర్థుల జీవితాంతం రుణపడి ఉంటారు. ఈ విషయంలో వారు అలుపెరుగని పోరాటం చేశారు. వారికి 1000 కోట్ల వందనాలు. మరిన్ని డిఎస్సి అప్డేట్స్ కొరకు ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.